సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. రిజర్వేషన్ సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కనుక తల్లిదండ్రులు రిజర్వేషన్ బెనిఫిట్ పొంది సమాజంలో పైకొచ్చుంటే, అంటే పిల్లలకి ఆ వృద్ధి వెళ్తుంది కదా. ఉదాహరణకి అమ్మా నాన్న రిజర్వేషన్ బెనిఫిట్తో పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు బాగా చదివిస్తారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వాళ్ళు పైకి వస్తారనమాట. సోషల్ మొబిలిటీ అనేది జరుగుద్ది. ఆ తర్వాత ఈ పిల్లలు కూడా రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక మాట అంది. ఒకవేళ అమ్మా నాన్న ఇద్దరు ఐఏఎస్లో ఐపీఎస్లో అయి ఉంటే ఆ పిల్లలకి రిజర్వేషన్ అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బియాన్ ధర్మాసనం ఈ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అసలు అమ్మా నాన్నలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఉన్నప్పుడు ఆ పిల్లలకి చాలా బెనిఫిట్లు అందుతాయి కదా. ఆర్థిక పరంగా, విద్యాపరంగా, దాంతో పాటు సోషల్ మొబిలిటీ కూడా జరుగుతుంది కదా. ఆ టైంలో వీళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ అవసరమా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది అనమాట. మనం చూస్తే గనక భారతదేశంలో రిజర్వేషన్ ఫలితాలు ఎవరికి అందుతున్నాయి అనే దాని మీద చాలా చర్చ జరుగుతుందన్నమాట. ప్రతి కమ్యూనిటీ ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయో మనం చూస్తే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. ఉదాహరణకి ఒక ఊర్లో బాగా పల్లెటూరులో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. వాళ్ళ నాన్న అమ్మ చదువుకోలేదు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్లు సరిగా రాని పరిస్థితిలో ఉన్న పల్లెటూరులో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. అలాంటి పరిస్థితి నుంచి ఇంకో అబ్బాయి అమ్మా నాన్న బాగా చదువుకుని రిజర్వేషన్ బెనిఫిట్స్ పొంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనో పిల్లల్ని చదివించే పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం. అదే కేటగిరీలో మరి ఆ రిజర్వేషన్ బెనిఫిట్ అనేది బాగా చదువుకుని పైకి వచ్చిన తల్లిదండ్రుల పిల్లలకు అందాలా, లేకపోతే ఆదిలాబాద్ జిల్లాలో తాండాల దగ్గర ఉన్న ఆ పిల్లలకు అందాలా? ఎవరికి కరెక్ట్, ఎవరికి ఆ రిజర్వేషన్ అందాలి? దీని మీద చర్చ జరుగుతుందన్నమాట. ఏదైతే బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ అనేది ఆ కమ్యూనిటీలో నిజంగా అందాల్సిన వాళ్ళకి అందట్లేదు అనే వాదన వినిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే దవీందర్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఆగస్ట్ 2024 వచ్చిన జడ్జిమెంట్లో ఎస్సీ ఎస్టీల సబ్ క్లాసిఫికేషన్ విషయమే కాదు, అవసరమైతే ఎవరైతే ఎస్సీ ఎస్టీలో పైకి వచ్చారో, షెడ్యూల్ కాస్ట్లో ఇలా బాగా పైకి వచ్చారో వాళ్ళకి క్రీమీ లేయర్ కూడా అప్లై చేయొచ్చు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక రిమార్క్ కూడా చేస్తుంది అనమాట. సో మనం గమనిస్తే కనుక ఏ రంగంలోనే, అది ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీళ్ళు ఎవరైతే పైకి వచ్చారో వాళ్ళ సంగతి ఏంటి, ఆల్రెడీ రిజర్వేషన్ బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా రిజర్వేషన్ అవసరం అనే చర్చ జరుగుతోంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.